మైన గ్రామంలో సాత్వికాకు ఒక గోశాల పిల్ల కనిపించింది. ఆ గోశాల పిల్లను తనతో ఇంటికి తీసుకెళ్లి గౌరి అని పేరు పెట్టింది. ఆమె గౌరికి గోరువెచ్చని పాలు ఇచ్చింది. ఆ క్షణం నుండి పూర్తిగా వివరించలేని ఒక అనుబంధం వారి మధ్య ఏర్పడింది. కాని ఒక రోజున ఉదయం సాత్విక గౌరిని గోశాలలో అలసిపోయి జీవంలేని విధంగా పడి ఉన్నట్లుగా గమనించింది. ఆ దృశ్యం చూసి ఆమె హృదయం గుబాలించింది. వెంటనే తన స్నేహితుల సహాయం కోసం పరుగెత్తింది. సాత్విక స్నేహితులు రుత్విక్ వెంటనే ఒక వెటరనరీ డాక్టర్ను సంప్రదించగా చిన్న మన్విత సాత్వికాను ఓదారుస్తూ తనతో కలిసి నిలిచింది. వెటరనరీ డాక్టర్ వచ్చి గౌరీ పరిస్థితిని వివరించాడు. కాని వాటి ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఎలాంటి సందేహం లేకుండా రుత్విక్ తన పాత సైకిల్ను అమ్మేశాడు మరియు మన్విత తన పొదుపు మొత్తాన్ని సాత్వికాకు ఇచ్చింది వారి స్నేహితురాలిని సహాయం చేయడానికై. సాత్విక, రుత్విక్ మరియు మన్విత చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారు. స్నేహం ఎంతో బలమైనది.